శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్. 2026 జనవరి నుండి డిసెంబర్ వరకు కన్యా రాశి వారికి వారి సంవత్సర ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో సవివరంగా చూద్దామండి. కన్యా రాశికి అధిపతి బుధుడు. కన్యా రాశిలో ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయండి. వీరందరికీ కూడా మనం చెప్పుకోబెట్టిన యొక్క సంవత్సర ఫలాలు వర్తిస్తాయి. 2025వ సంవత్సరంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ప్రమాదాలు, ప్రపంచ దేశాల మధ్య యుద్ధాలు, ఆర్థిక నష్టాలు, ఇలాంటివి ఎన్నో చూసామండి. మరి 2026వ సంవత్సరం కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో చూద్దామండి. ముఖ్యంగా 2026వ సంవత్సరం కన్యా రాశి వారికి ఒక పునర్జన్మ, అంటే విశేషమైన మలుపులు తెచ్చే సంవత్సరం అండి. మళ్ళీ కొత్త ఆరంభం లాంటిది మీకు. అసలు ఏంటంటే మీ యొక్క రాశి యొక్క ప్రధాన లక్ష్యం చిన్న ఆరంభమే, కానీ మహత్తర ఫలితం ఉంటుంది. అందుకనే స్టార్ట్ విత్ ఏ సింగిల్ స్టెప్ అంటారండి. మొదలెట్టండి, ఆటోమేటిక్గా మొమెంటం వస్తుంది, దాంతోపాటుగా మోటివేషన్ వస్తుంది. కాబట్టి కన్యా రాశి వారి సంవత్సరం ఏంటంటే చిన్న ఆరంభంతో మొదలెట్టండి, మహత్తరమైన ఫలితం రాబోతుంది అనేది మన నానుడి. ముఖ్యంగా కన్యా రాశి వారు ఏంటంటే శుభ్రత, క్రమశిక్షణ, నిజాయితీ, ఖచ్చితత్వం, వీటితోనే వీరు ఎక్కువగా గుర్తింపు పొందుతూ ఉంటారు. వీరి లక్షణాలు ఇవి. చాలా మంది కన్యా రాశి వారిని ఓవర్ థింకింగ్ అని అంటుంటారండి, కానీ అదే మీ బలం అండి. మీ మనస్సు ఒక మైక్రోస్కోప్ లా ప్రతి అంశాన్ని కూడా లోతుగా పరిశీలిస్తుంది అన్నమాట. కాబట్టి ఏంటంటే 2026వ సంవత్సరంలో మనం చెప్పబోయేది ఏంటంటే నేర్చుకోండి మరియు పంచండి. లెర్న్ అండ్ టీచ్ ఆర్ లెర్న్ అండ్ స్ప్రెడ్. ఈ యొక్క 2026వ సంవత్సరం విద్య, జ్ఞానం, సేవ ద్వారా మీరు విజయాలను అధిరోహించబోతున్నారండి. కాబట్టి లెర్న్ సంథింగ్ న్యూ. మనం ఎప్పుడైతే ఆపామో నేర్చుకోవడం పడిపోయినట్టే. ముఖ్యంగా 2026వ సంవత్సరంలో 8 ప్రధాన గ్రహాలు రాశిని మార్పు చేయబోతున్నాయి. కానీ శనిదేవుడు మాత్రమే స్థిరంగా ఆయన 7వ స్థానంలో ఉండబోతున్నారు మీన రాశిలో. గురుగ్రహం 3 రాశులు మార్పు చేస్తాడు. ఇది మీ యొక్క వృత్తి, విద్య, సంబంధాలు మరియు ఆర్థిక నిర్ణయాల్లో చాలా ప్రభావాన్ని చూపించబోతుందండి. ఇది జనరల్గా చెప్పాలంటే సౌరమండలంలోనే గ్రహాల యొక్క నాట్యం జరిగే సంవత్సరం అని చెప్పవచ్చు. ఎందుకంటే మేజర్గా ఎక్కువ గ్రహాలు మారుతూ ఉన్నాయి కాబట్టి. మరి గురుగ్రహ గోచారము 3 దశలుగా ఉంటుందండి. మొదటి దశ ఏంటయ్యానంటే జనవరి నుండి జూన్ 2వ తారీఖు వరకు కూడా మీ యొక్క 10వ స్థానంలో మిథునంలో ఉంటారు. గురువు మీ యొక్క కర్మస్థానంలో ఉన్నారు. అంటే ఏంటంటే జాబ్, కెరీర్, బిజినెస్లో వాటికి సంబంధించిన విషయాల్లోనే పురోగతిస్తూ ఉంటాడు ఈ యొక్క మొదటి దశలో. ఈ కాలంలో ఏంటంటే ఆర్థికమైన లాభాలు, స్థిరమైన వృత్తి జీవితాన్ని ఇస్తాడు. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా పదోన్నతికి అవకాశాలను కూడా కల్పిస్తారు ఈ యొక్క గురుగ్రహం మొదటి దశలో. తల్లి సంబంధమైన సౌఖ్యమైన విషయాల్లో కూడా శుభ ఫలితాలు ఉంటాయండి. ఎందుకంటే ఎప్పుడు కూడా గురు దృష్టి మంచిది. గురుడు మీకు మిథునంలో దశమంలో ఉండి చతుర్థాన్ని వీక్షిస్తూ ఉంటారు. కాబట్టి 4th హౌస్ అంటే వాహనము, ప్రాపర్టీ, తల్లి సౌఖ్యం, ఇలాంటివన్నీ ఇస్తూ ఉంటారు. కాబట్టి ఏంటంటే ఈ యొక్క మొదటి దశలో మీ యొక్క క్రమశిక్షణే మీ విజయ మార్గం అవుతుంది. కాబట్టి సిస్టమేటిక్ ఎవరైతే స్టెప్ బై స్టెప్ చేస్తూ వెళ్తూ ఉంటారో వారికి విజయం వరిస్తుందండి. 2వ దశ జూన్ 2వ తారీఖు నుండి అక్టోబర్ 31 వరకు కూడా మీకు 11వ స్థానంలో ఉంటారు. ఇది అత్యంత శుభదాయకమైన దశ. ఎందుకనంటే గురుడికి అది ఎగ్జాల్టెడ్ ప్లేస్ అంటాం, ఉచ్చస్థితి అంటాం. 12 రాశుల్లో కూడా గురుడు కర్కాటకంలోనే బలంగా ఉండబోతున్నారండి. కాబట్టి ఏంటంటే ఆ టైంలో 11వ స్థానంలో ఉంటారు. నెట్వర్క్, ఫ్రెండ్స్, లాభము, డిజైర్ ఫుల్ఫిల్మెంట్ సంబంధించిన స్థానం కాబట్టి చాలా బలంగా ఉంటుంది. వివాహ యోగాలు కూడా బలంగా ఉంటాయి. విద్య, ప్రయాణాలు, వ్యాపారంలో కూడా మంచి అభివృద్ధి ఉంటుందండి. మీలో మంచి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆలోచనలకు మంచి ఒక డైరెక్షన్ అనేది వస్తుందండి. మీలో ఉన్న పాత కోరికలు ఏవైతే ఉంటాయో అది నెరవేరే సమయంగా భావించాలి. ఇది ఒక సువర్ణ సమయం. దాన్ని పూర్తిగా ఎవరైతే ఉపయోగించుకుంటారో కన్యా రాశి వారు వారు సక్సెస్ కాబోతున్నారు. మరి 3వ దశ ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క 3వ దశ మనకు అక్టోబర్ 31 నుండి జనవరి 24 వరకు కూడా ఈ యొక్క గురుగ్రహము కన్యాకు వెనక స్థానం సింహరాశిలో ఉంటారండి. దీన్ని వ్యయ స్థానం అంటాం కదా, 12వ స్థానాన్ని. ఈ సమయంలో ఖర్చులు బాగా పెరుగుతాయి, వ్యయాలు పెరిగే సూచన బాగా కనబడుతూ ఉంది. ఆ వ్యయంలో కూడా కొన్నిటికి మాత్రం సానుకూలమైన కారణాలే ఉంటాయి. రీజనబుల్ ఉంటాయి కారణాలు. విద్య, ప్రయాణము, స్థిరాస్తి కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంటుంది. కానీ 12th హౌస్లో ఉన్నారు కాబట్టి కొంత ఖర్చులు లేకుండా చూసుకోవాలి. 12th హౌస్ అంటే కొంతమంది స్పిరిచువల్గా కానీ ఆధ్యాత్మిక కోసం కావచ్చు, భక్తి కోసం కూడా, దాన ధర్మాలకు, పరిహారాల కోసం కూడా ఖర్చు చేసే అవకాశం బలంగా కనపడుతూ ఉందండి. అందుకని లాభము, నష్టాన్ని రెండింటి కూడా సమతుల్యంగా ఉంచుకోవడం, నేర్చుకోవడం చాలా అవసరం. కన్య అంటేనే బుధుడు తెలివైన వారు కాబట్టి చెప్పాల్సిన అవసరం లేదు. మరి కుజగ్రహ గోచారం ఏ విధంగా ఉంటుందయ్యా అంటే ఈ యొక్క కుజుడు తృతీయ అష్టమాధిపతి అవుతాడు కదా. ఈయన 16వ తారీఖు నుండి 23వ తారీఖు వరకు కూడా మకరంలో
ఎగ్జాల్ట్ ప్లేస్లో ఉంటాడు, ఉచ్చ స్థితిలో ఉంటారు. ఇది మీలో శక్తి, ఉత్సాహము పెంచుతుంది, కానీ కొంత చిటపటలకు దారి తీస్తుంది. ఈ సమయంలో ఏంటంటే ముఖ్యంగా మాటలో కానీ మీ యొక్క ప్రవర్తనలో కానీ మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి సో కొంత మీరు ఓపికగా ఉండాల్సిన అవసరం ఉంది. మీరు కనుక ఈ యొక్క ఎనర్జీ శక్తిని ఏదైతే ఉందో ఒక ఉపయోగకరంగా వాడుకోగలిగితే మాత్రం సో అది విజయంగా మీకు వరిస్తుందండి. విజయం ఖాయమని చెప్పవచ్చు. మరి రాహుకేతు గోచారం చూస్తే ముఖ్యంగా రాహుకేతులు 2026 సంవత్సరం డిసెంబర్ 4వ తారీఖు వరకు కూడా వారున్న ప్లేస్లో అంటే రాహు కుంభంలో ఉంటారు, కేతువు ఈ యొక్క సింహరాశిలో ఉంటారండి. డిసెంబర్ 5 నుండి రాహువు మకరానికి వస్తారు, కేతువు ఈ యొక్క కన్యా రాశికి వెళ్తారు. అంటే డిసెంబర్ 5 రాహుకేతువులు కొత్త రాశిలోకి మారుతాయని సారాంశము. సో ఇది ఒక అంటే మార్పును తీసుకొచ్చే సమయం అండి. ఈ యొక్క కేతు గ్రహం ఏంటంటే వ్యయస్థానం నుంచి లాభస్థానానికి వెళ్తాడు, 12th హౌస్ నుంచి 11th హౌస్కి వెళ్తాడు. పాజిటివ్ ఫలితాలు వస్తాయండి. నమ్మకంగా మీరు ముందుకు వెళ్ళండి, నో డౌట్ అట్ ఆల్, ఎలాంటి అనుమానం అవసరం లేదు. 6వ ఇల్లు నుంచి ఎప్పుడైతే 5వ ఇంటికి రాహు వస్తారండి, ఆ సమయంలో విద్య, సంతానము, మీ యొక్క ప్రేమలో చిన్న చిన్న అడ్డంకులు వచ్చే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఆ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి చిన్న చిన్న ఆటంకాలు వచ్చినా నిలిచి ఉండాలండి. నిలిచి ఉండి క్రమంగా ముందుకు సాగుతూ ఉంటేనే ఎక్స్పీరియన్స్ గెయిన్ అవుతాం. సమస్యలకు ఎదురొడ్డి మనం కనుక ముందుకు వెళ్ళినప్పుడే ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తాం. వాట్ అబౌట్ జాబ్ అండ్ ప్రమోషన్స్ అన్నప్పుడు జనవరి నుండి ఈ యొక్క జూన్ వరకు కూడా మంచి స్థిరత్వం ఉంటుంది, క్రమశిక్షణతో ముందుకు వెళ్తారండి. ఈ యొక్క జూన్ 2వ తారీఖు నుండి అక్టోబర్ చివరి వరకు కూడా అత్యధికంగా ఎదుగుదలకు కారణమయ్యే సమయం అది గురు రెండో దశ. అక్టోబర్ తర్వాత అంటే ముఖ్యంగా అక్టోబర్ 31 తర్వాత నవంబర్ నుండి మీకు రెస్పాన్సిబిలిటీ ఎక్కువగా ఉంటుంది, బాధ్యతలు ఉంటాయి, కొంత దూర ప్రాంత ప్రయాణాలు చేయాల్సి రావటం ఉంటుంది. విద్య, రచన, మార్కెటింగ్, కమ్యూనికేషన్ రంగాలలో మంచి పురోగతి కూడా ఉండబోతుందండి. సో ఏది ఏమైనా 2026వ సంవత్సరంలో స్థిరమైన ఉద్యోగము, వృత్తి, గౌరవం సాధ్యమవ్వబోతున్నాయి. డోంట్ వరీ. అందుకని ఏంటంటే సమయం సరైనప్పుడు ఉన్నత స్థానంలో ఉంటావు, కానీ దానికి సిద్ధపడి మీరు ఉండాలి. గ్రహాలు పాజిటివ్గా ఇండికేట్ చేస్తాయి. మనం ఎప్పుడైతే సిద్ధతగా లేమో గోచార ఫలాగానే ఉంటాయండి. మరి ఆర్థిక ఫలితాల విషయంలో చూస్తే ఆర్థిక స్థిరత్వం ఉంటుంది. జూన్ నుండి అక్టోబర్ మధ్య కొత్త ప్రాపర్టీ లేదా వాహనం కొనుగోలుకి బలంగా యోగం ఉందండి. సో రాహుకేతు మార్పు ఎప్పుడైతే జరుగుతుందో వాటి తర్వాత మార్పు తర్వాత ఖర్చును నియంత్రించుకోవాలి. రాహు 5కు వస్తాడు, కేతు 11కు వస్తాడు. కాబట్టి ఆ టైంలో మీరు వృధా ఖర్చు నియంత్రించుకోవాలి. డిసెంబర్లో కూడా అనుకోని ఖర్చులు కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో ఇయర్ ఎండింగ్లో ఉన్నాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా కనపడుతూ ఉందండి. ఏది ఏమైనా పని మీద ప్రేమ ఉండాలండి. పని మీద మీరు కనుక ప్రేమను పెంచితే లాభం సహజంగానే వస్తుంది. ఏదో డ్యూటీ చేస్తున్నాం అనుకోండి, ఎనర్జీ ఫ్లో కాదు, అంటే ఫోకస్ లేకపోతే ఎనర్జీ ఫ్లో కాదు, ఫ్లో కాకపోతే సరైన ఫలితాలు రావు, మేనేజ్మెంట్ మెచ్చుకోలేదు. సో కాబట్టి ఇష్టంతో పనిచేద్దాం. వివాహం మరియు సంబంధ బాంధవ్యాలు చూస్తే జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్య కాలంలో వివాహానికి అత్యుత్తమ కాలం. గురుడు యొక్క దృష్టి 7వ స్థానం మీద ఉంటుంది. ఈ యొక్క వివాహితులు ఒత్తిడి తగ్గించి భాగస్వామి అభిప్రాయాన్ని గౌరవించగలిగితే మీ యొక్క వైవాహిక జీవితం, దాంపత్య జీవితం ఎక్సలెంట్గా ఉంటుందండి. ముఖ్యంగా ఏంటంటే సలహాలు ఇవ్వడం తక్కువగా ఉండాలి, ప్రేమ ఎక్కువగా ఉన్నప్పుడే మీకు సమతుల్యతని పాటించగలుగుతారు, బ్యాలెన్స్డ్గా ఉంటుంది లైఫ్. సో ప్రేమలో ఉన్నవారు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడండి. మాటల ద్వారా బాధ కలగకుండా చూసుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా లైఫ్లో ఎవరైతే ఆపదలో ఉన్నప్పుడు ఆపన్నహస్తం ఇస్తారో అలాంటి వారిని, కఠిన మాటలతోటి మనసు గాయాన్ని చేస్తారో అలాంటి 2 రకం వారిని, ఈ 2 రకాల వారిని ఎక్కువగా గుర్తుపెట్టుకుంటుంటారు. కాబట్టి ప్రేమతో మాట్లాడదాం, సంబంధ బాంధువులు ఆరోగ్యంగా ఉంచుకుందాం. మరి ఆరోగ్యం ఎలా ఉంటుంది, మానసిక సమతుల్యత ఏ విధంగా ఉంటుందంటే ముఖ్యంగా కన్యా రాశి వారు, వాళ్ళకి బుధగ్రహం కదా, ద్విస్వభావ రాశి. కాబట్టి ఏంటంటే ఎక్కువ ఆలోచనతో మునిగిపోయి ఉంటారు. ద్విస్వభావ రాశిపతి దాన్ని 2 కోణాలు ఆలోచిస్తూ ఉంటారు. ఇది నిద్ర మీద, నాడీ వ్యవస్థ మీద బాగా ఆలోచన చూపుతుంది. కాబట్టి ముఖ్యంగా ఈ సంవత్సరం ఏంటంటే ధ్యానము, ప్రాణాయామం చాలా ముఖ్యమండి. మీకు శారీరక వ్యాయామం అయితే ఏంది, యోగా కూడా నేర్చుకోవడం, చేయడం కూడా చాలా మంచిది. మానసిక ఒత్తిడిని విడుదల చేసుకోవడం నేర్చుకోగలిగితే మాత్రం రిలాక్స్గా ఉండగలుగుతారు, ఎక్కువ ఎనర్జీగా పనిచేస్తారు. సో ముఖ్యంగా ఏంటంటే శాంతంగా ఉండడమే కన్యా రాశి వారి అసలు శక్తిగా మీరు భావించాలండి. మరి 2026 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మరియు రాజకీయ అస్థిరత ఉండే అవకాశం కూడా కనపడుతుంది. కాబట్టి కన్యా రాశి వారు ఆగకుండా మీరు తెలివిగా, వివేకంతో ముందుకు సాగాలండి. సో మార్కెట్ కానీ, ఇన్వెస్ట్మెంట్ విషయాల్లో కానీ అలా నిర్ణయాలు చేసేటప్పుడు నిపుణుల యొక్క సలహా తప్పనిసరిగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా కలుగుతుంది. సో కాబట్టి ఏంటంటే మన మేధస్సును ఉపయోగించాల్సిన సమయం ఆసన్నమైందండి. ముఖ్యంగా ఏంటంటే జనవరి 16 నుంచి ఫిబ్రవరి 23 మధ్యన కుజ ప్రభావం అధికంగా ఉంటుందండి. ఆ సమయంలో మాటలలో సంయమనం వహించాలి, నియంత్రణ చాలా అవసరము, సాత్వికత ఉండాలి, రజస్ గుణం వద్దు,
నిశ్శబ్దం మీ గుణం అండి, దీన్ని రక్షించుకోవాలి, అధికంగా మాట్లాడకండి, అవసరం ఉంటేనే మాట్లాడండి. మరి 2026వ సంవత్సరంలో కన్యా రాశి వారికి శుభ అశుభ కాలాలు ఎప్పుడు ఉన్నాయంటే, ముందు శుభకాలం చెప్పుకుందామండి. పాజిటివ్ టైం జనవరి 3వ 4వ వారాలు, 3rd వీక్ 4th వీక్ చాలా బాగుంటాయి. జూన్ 1వ వారం కూడా బాగుంటుంది. ఆగస్టు చివరి వారం మరియు సెప్టెంబర్ మొదటి వారం అద్భుతంగా ఉంటుందండి. కాస్త అశుభకాలం నెగిటివ్గా ఉండేది మార్చి చివరి వారం, ఏప్రిల్ మొదటి వారం మరియు డిసెంబర్ 2వ భాగం సెకండ్ హాఫ్ కూడా కొంత అనానుకూలంగా ఉంటుంది. ఆ సమయంలో ముఖ్యంగా ఈ యొక్క అశుభ కాలంలో ఏంటంటే మీరు పెద్ద పెద్ద ఆర్థిక నిర్ణయాలు కానీ ఎమోషనల్గా నిర్ణయాలు తీసుకోవడం ఉంటే కనుక అవి వాయిదా వేసుకోవడం ఉత్తమం, లేకుంటే ఇట్ ఇంపాక్ట్ అవర్ లైఫ్. ముఖ్యంగా 2026 సంవత్సరం సంఖ్యాశాస్త్రపరంగా సూర్యభావం అధికంగా ఉన్న సంవత్సరం. 2 + 0 + 2 + 6 = 1 అవుతుందండి. సో రవి సంవత్సరం. సూర్యుడి శక్తిని మనం బ్యాలెన్స్ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సూర్యుడు మీకు వ్యయాధిపతి అవుతారు. ముఖ్యంగా ఇంట్లో ఏంటంటే మీ యొక్క ఈశాన్యాన్ని, నార్త్ ఈస్ట్ ను క్లీన్ గా ఉంచుకోండి. ఎప్పుడు లైటింగ్ వచ్చే విధంగా ఉంచుకోండి. సో బుధ గ్రహము, శని, శుక్ర నుంచి ఒత్తిడి పొందుతూ ఉంటారు కాబట్టి ముఖ్యంగా ఆవుకు పచ్చగడ్డి తినిపించడం చాలా ముఖ్యమండి. శని పరిహారం ఏంటంటే శనివారం రోజు నల్ల నువ్వుల నూనె దానం చేయటం. శుక్ర పరిహారం ఏంటంటే శుక్రుడు సువాసన కాబట్టి సువాసననిచ్చేటువంటి వస్తువులు వాడటం లాంటివి చేస్తూ ఉండండి. ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని కూడా ప్రతిరోజు అట్లీస్ట్ ఒక 21 టైమ్స్ చాంట్ చేస్తూ ఉంటే చాలా మంచిదండి. సో మొత్తంగా చూస్తే 2026వ సంవత్సరం కన్యా రాశి వారికి సో మీరు మెల్లమెల్లగా ఎక్కి ఒక పర్వతం లాంటిది. మీరు వేసే ప్రతి చిన్న అడుగు ఒక పెద్ద విజయానికి దారితీస్తుంది. గురుగ్రహం దిశ చూపుతాడు, శని గ్రహం క్రమశిక్షణ నేర్పబోతున్నాడు, రాహుకేతు మార్పు నిన్ను బలపరచబోతుంది. సో ఏది ఏమైనా కూడా నెమ్మదిగా నడిచినా సరే ఆగకు, స్టెప్స్ ముందుకు తీసుకెళ్తానండి. అదే 2026వ సంవత్సరం నీ విజయ మంత్రం కాబోతుంది కన్యా రాశి వారికి. సో ఫ్రెండ్స్, మీరు నిర్ణయాలు ఆచితూచి తీసుకోండి, అంతిమ విజయం మీదేనండి. సో మీకు కన్యా రాశి గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకుంటే కన్యా రాశి వారి జీవిత రహస్యాలు, పుట్టుక నుండి మరణం వరకు, ఈ రాశిలో జన్మం ఎందుకు జరిగిందని ఒక వీడియో రిలీజ్ చేశాము. సో ఆ వీడియో రిలీజ్ మీకు లింక్ కూడా డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా మీకు కానీ బంధుమిత్రులకు కానీ జ్యోతిష్యం నేర్చుకున్న ఆసక్తి ఉన్న వారి కోసం 30 days ఆస్ట్రాలజీ బిగినర్స్ కోసం రిలీజ్ చేశామండి. ఆ యొక్క లింక్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, మీరు జాయిన్ అవ్వండి, మీకు అనుకూల సమయంలో నేర్చుకోవచ్చు. ఎక్సలెంట్గా ఉంటుందండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీరు చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.